ఓం నమో వెంకటేశాయ. శ్రీమహాగణాధిపతయే నమః. శ్రీరామకృష్ణగురవే నమః. శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. శంకర దర్శనంలో వారి దిగ్విజయ యాత్రా ఘట్టాలను అధ్యయనం చేస్తున్నాం. హస్తామలకుడు శంకరుల ప్రధాన శిష్యులలో ఒకరు. ఆయనది ఒక విచిత్ర చరిత్ర. శంకరులు మూకాంబికా దర్శనం తరువాత బలి అనే అగ్రహారానికి చేరుకున్నారు. అక్కడ ప్రభాకరుడు అనే గొప్ప పండితుడున్నాడు. ఆయన కుమారుడు 13 సంవత్సరాల వయస్సు వచ్చినా అక్షరాలను కూడా నేర్చుకోకుండా మొద్దబ్బాయిలాగా ఉండిపోయాడు. ఉపనయనం చేసినా ఏమాత్రం మార్పు రాలేదు. శంకరుల గొప్పదనం విని ఆ ప్రభాకర పండితుడు తన కుమారుణ్ణి ఆయన పాదాల మీద పడవేసి, స్వామి, వీడు చిన్నప్పటి నుండి ఎవరితోనూ మాట్లాడాడు, ఇతరులు చెప్పింది వినిపించుకోడు, ఏదో ఆలోచిస్తూ ఉంటాడు. చూచిన వాళ్లంతా ఇతడు మూగవాడెనో చెవిటివాడెనో ఎగతాళి చేస్తూ ఉంటే మా మనస్సు తల్లడిల్లిపోతోంది. తోటి పిల్లలు వీడిని ఆట పట్టించి తిట్టినా కొట్టినా వీడికి రోషమూ లేదు, బాధ లేదు. మాకు అన్నీ బాగున్నాయి కానీ వీడి పరిస్థితే తీరని బాధగా ఉంది. మీరు సర్వజ్ఞులు, మహానుభావులు. మీ అనుగ్రహంతో వీడు తప్పక బాగుపడుతాడనే విశ్వాసంతో మీ దగ్గరికి వచ్చాం స్వామి, మీ దయ అని పరిస్థితినంతా వివరించి ఎంతో బాధపడుతూ ప్రార్థించాడు. అప్పుడు శంకరులు ఆ బాలుని దగ్గరకు తీసుకొని, నాయనా, నీవెవరు? జడునిలాగా ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నావు అని ప్రశ్నించాడు. వెంటనే ఆ బాలుడు, నేను జడుణ్ణి కాను అని ఇలా పలకసాగాడు. నాహం జడః కింతు జడః ప్రవర్తతే మత్సన్నిధానేన న సందిహే గురో షడూర్మి షడ్భావ వికారవర్జితం సుఖైకతానం పరమస్మి తత్పదం అన్నాడు. ఆచార్య, నేను జడుణ్ణి కాదు, జడమే నా సన్నిధానంలో కదులుతోంది. షడూర్ములు, ఆకలిదప్పులు, శోకమోహాలు, జరామరణాలు, షడ్భావ వికారాలు, జననం, స్థితి, పెరగటం, మారటం, తరగడం, విరగడం, ఇవేవీ లేని సుఖస్వరూపం, సర్వశ్రేష్టమైన తత్, ఆ బ్రహ్మ, బ్రాహ్మీ స్థితి, పరమాత్మ స్థితి ఏదో అదే నేను అని అన్నాడు. ఈ విధమైన భావాలతో ప్రారంభించి ఆ బాలుడు అనేక అంశాలను 12 శ్లోకాలలో అనర్గళంగా వర్ణించాడు. అందులో ఆత్మతత్వం అరచేతిలో ఉసిరికకాయ, హస్త ఆమలకంలాగా సులభంగా ఉండటం వల్ల అది హస్తామలక స్తోత్రం అని, ఆ స్తోత్రం పేరుతో ఆయన హస్తామలకుడు అని ప్రసిద్ధి ఏర్పడింది. శంకరులు ఆ బాలుని శిరస్సుపై తన చేతి నుంచి ఆశీర్వదించారు. ఇదంతా చూస్తున్న ప్రభాకరునికి చాలా ఆశ్చర్యం కలిగింది. సంతోషంతో నిశ్చేష్టుడయ్యాడు ఆ తండ్రి. అప్పుడు శంకరులు ఆయనతో, నాయనా, ఈ బాలుడు బ్రహ్మజ్ఞాన సంపన్నుడైన మహానుభావుడు. పూర్వజన్మలో ఇతడొక సిద్ధ పురుషుడు. సాంసారిక జీవితం వదలి విరాగి అయి యమునా నదీ తీరంలో నివసిస్తూ తపస్విగా ఉండేవాడు. ఒకనాడు అతడు తపోనిష్టలో ఉండగా అది గమనించని ఒక ఇల్లాలు తన 2 ఏళ్ల కుమారుణ్ణి ఆ స్వామి దగ్గర వదిలిపెట్టి, ఇప్పుడే వస్తాము, కొంచెం చూస్తూ ఉండండి స్వామి అని తన తోటి వారితో కలిసి యమునా నదిలో స్నానానికి వెళ్ళింది. తిరిగి వచ్చి చూసేసరికి ఆ బాలుడు అక్కడ లేడు. వాళ్ళు ఆందోళనతో అటు ఇటు వెతగ్గా ఆ నదీ తీరంలోని ఒక నీటి గుంటలో కనిపించాడు. అప్పటికే మరణించిన ఆ బాలుణ్ణి తీసుకొని వాళ్ళు దుఃఖిస్తూ
ఆ తపస్వి దగ్గరికొచ్చి గోడుగోడున ఏడవసాగాడు. ఆయన వారి దుఃఖాన్ని చూచి తాను కూడా చెలించిపోయాడు. తన యోగ శక్తితో మృత బాలుని శరీరంలో ప్రవేశించాడు. ఆ బాలుడు బ్రతకడంతో అందరికీ ఆశ్చర్యము ఆనందము కలిగాయి. ప్రభాకర, ఆ సిద్ధపురుషుడే ఈ బాలుడు. ఇతడు సంసార సుఖాలకు లొంగేవాడు కాడు. దేహం నేను అనే దేహాత్మభ్రాంతే లేనివాడికి తదితరమైన బాహ్య విషయాలపైన మమకారం, నాది అనే భావం ఎలా ఉంటుంది అని పలికి అతని అనుమతితో ఆ బాలునికి సన్యాస దీక్ష ఇప్పించారు. తరువాత ఈ హస్తామలకుల వారే ద్వారకా పీఠాధిపతులు అయ్యారు. ఓం నమో వెంకటేశాయ.